ఒకసారి ఒక అతను 2 గాడిదల మీద బరువులు వేసుకుంటూ పోతున్నాడు. మధ్యలో వర్షం కారణంగా వాడు రెండింటినీ ఆపాడు. ఒక చెట్టుకు కట్టేద్దామని చూస్తే ఒక్కదానికే తాడుంది, రెండో దాన్ని కట్టేయడానికి తాడు లేదు. ఏం చేయాలో అర్థం కాక ఈయన సతమతం అవుతూ ఉంటే ఇంతలో ఒక దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఏంటి తెగ బాధపడిపోతున్నావు అని అంటే, ఇలా రెండో గాడిదని కట్టేయడానికి తాడు లేదండి అంటే, నేను ఒక పని చెప్తాను చెయ్యి, నీ చేతిలో తాడు ఉన్నట్లుగానే దాని మెడకి ఇలా ఇలా చెయ్యి ఊపు, తర్వాత ఇలా ఇలా కట్టేసినట్టు కట్టేయి, చెట్టుకు చుట్టేసి అక్కడ పడేసాయి అనంటే అలానే చేశాడు. నిజంగానే గాడిద తన కట్టేశాడు అనుకుని అచ్చతంగా కూర్చుంటుంది. మరుసటి రోజు తెల్లారి 2 గాడిదలను తీసుకెళ్దామని కట్టేసిన తాడుని తీసేసి, ఒకదాన్ని కట్టేశాడు కదా, ఆ తాడుని తీసేసి గాడిదని తీసుకుని వెళ్తూ ఉంటే దీన్ని కూడా లే లే అంటే ఎంతసేపు చూస్తుంది కానీ లేవట్లేదు. అప్పుడు అదే వ్యక్తి మరుసటి రోజు ఇలా అంటాడు, ఏంటి నిన్న కట్టేసానంటే యాక్టింగ్ చేశావు కదా, మళ్ళీ కట్టేసినట్టు యాక్టింగ్ చెయ్యాలి, తీసినట్టు యాక్టింగ్ చేయాలి కదా, అప్పుడే అది లేస్తుందంటే, ఓహో అదే ఆ సంగతి అని చెప్పేసి దాన్ని మళ్ళీ తీసేసినట్టు యాక్టింగ్ చేస్తాడు. అప్పుడు టక్కున లేచి కూర్చుంటుంది, దాంతోపాటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమైనా తక్కువ వాళ్ళమా? అనుమానం, భయం, భ్రమ అనే తాళ్లతో బంధించబడి ఉన్నాం. ఎవరో మనల్ని ఆపుతున్నారన్నట్లు భ్రమలో బతుకుతున్నాం. మన తాళ్లను కనుక మనం విప్పుకొని ముందుకు సాగపోతే చాలా నష్టపోతాం. ఏమంటారు?